మంచి ఉన్నత శిఖరాలు చేయడానికి గోపీనాథ్ గారు ఒక జీవితం అని చెప్పక తప్పదు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, అందశ్రీ గారు కూడా అధ్యక్ష మీకు తెలుసు మేడం, స్పీకర్ మీకు తెలుసు, మేము కూడా ఉద్యమంలో 2009, 2007 నుంచి కూడా పనిచేసినప్పుడు జగిదిరిగుట్టలో మొదటిసారి వారితో మాకు దగ్గర పరిచయం. వారు ధూమ్ధామ్ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చి తన అయినటువంటి ఒక గీతం ద్వారా, తెలంగాణ గీతం ద్వారా అందరినీ అలరించి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించడంలో మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తనదైన పాత్ర పోషించడంలో కూడా అందశ్రీ గారు చాలా చక్కటి పాత్ర పోషించినారు. అలా ఉద్యమకారులకి ఎంతోమంది మరి కళాకారులని కూడా ఆ ఉద్యమంలోనే ఆ కళాకారుల యొక్క టాలెంట్ కానివ్వండి అందరూ కూడా బయటపడిన సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి వారాత్మ కూడా శాంతి చేకూర్చాలని చెప్పి అదేవిధంగా కార్పొరేటర్ గారు కాబట్టి వీరికి కూడా ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి వచ్చిన అవకాశాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.